నమస్తే అండి, నా పేరు సురేష్. నా పేరు సురేష్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. నా పేరు సురేష్. మీకు అందరికీ తెలిసిందే 96లో కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్కి వెళ్ళడానికి కారణం రంగారెడ్డి. ఇంకా రంగారెడ్డి వల్ల నేను హైదరాబాద్ వెళ్ళాను జాబ్ కోసం. ఫస్ట్ జాబ్ 700 రూపీస్తో ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ కంపెనీ కాల్డ్ సిస్టానిక్స్ అనే కంపెనీలో స్టార్ట్ చేశాను. అది మెయిన్గా అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్. ఆ ఇన్స్ట్రుమెంటేషన్ కంపెనీలో ఆల్మోస్ట్ ఒక 2.5 years చేసిన తర్వాత వన్ మోర్ కంపెనీ ఆర్బి టెక్నాలజీస్ అని చెప్పి దాంట్లో జాయిన్ అయ్యాను. అది కూడా ఇన్స్ట్రుమెంటేషన్ కంపెనీ. సో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఆఫ్టర్ దట్ మెట్లైఫ్ టోలీడో అని స్విస్ బేస్డ్ కంపెనీ, దాంట్లో జాబ్ జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 8 years చేశాను. దాని తర్వాత వన్ మోర్ కంపెనీ రేడియోమీటర్ డెన్మార్క్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేశాను యాజ్ ఎ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్గా. దాంట్లో ఒక 5 years చేశాను. ఆల్మోస్ట్ 16 years హైదరాబాద్లో ఉన్నాను. ఆ తర్వాత సేమ్ కంపెనీ ఆ రేడియోమీటర్ అనే కంపెనీ వచ్చేసి హెల్త్ కేర్ సెగ్మెంట్లో వర్క్ చేస్తారు. సో హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ చేస్తారు, ఐసీయూ ఎక్విప్మెంట్స్, ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ డీల్ చేస్తారు. ఆ సేమ్ ప్రోడక్ట్స్ నాకు నెల్లూరు ఏరియాకి నేను కంపల్సరీ పరిస్థితుల్లో నెల్లూరుకి ట్రాన్స్ఫర్ కావాల్సి వచ్చింది. అంటే డ్యూ టు మై పర్సనల్ రీజన్స్ వల్ల హైదరాబాద్ జాబ్ వదిలేసేసి నెల్లూరుకి వచ్చాను. నెల్లూరుకి వచ్చిన తర్వాత ఐఎమ్ సర్చింగ్ ఫర్ జాబ్. ఏం చేయాలని కూడా నాకు తెలియదు అసలు. ఎందుకంటే మన కెరీర్ మొత్తం హైదరాబాద్లో ఉండడం వల్ల నెల్లూరులో ఏం చేయాలో తెలియకపోతే అగైన్ దట్ కంపెనీ వాళ్ళు నాకు వాళ్ళతో అసోసియేషన్ ఉండాలని చెప్పి నాకు 5 districtsకి రాయలసీమ డిస్ట్రిక్ట్స్కి ఆ కంపెనీ ప్రోడక్ట్ డీలర్షిప్ ఇచ్చారు. నౌ ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ 5.5 years డీలర్షిప్ చేస్తూ ఈవెన్ మై కంపెనీ వాజ్ ఎక్స్పాండెడ్ లైక్ ఆల్ డిస్ట్రిక్ట్స్కి ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్కి ఎక్స్పాండ్ చేశాను. సో నౌ ఆల్మోస్ట్ ఆల్ ఏమంటారు ప్రొఫెషనల్ లైఫ్ వెల్ స్టేబుల్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఇంకా పర్సనల్ లైఫ్కి వస్తే 2003లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. పాప వచ్చేసి ఇప్పుడు నీట్కి ప్రిపేర్ అవుతుంది, బాబు వచ్చేసేసి 9th క్లాస్కి వచ్చాడు. థ్యాంక్ యూ. I'm from Anantapur and I'm so happy to host you all here. And I'm working for the IT company Value Lab, and I'm also into real estate business. Hello. And coming to my personal life, I have son and daughter. They're settled in Canada now. And one thing I have to say, this group is very active, and I think it is one of the healthiest groups what I have seen. And please share your ideas and can help each other. That's all I want to say. And thank you all for coming here. You are from different places. You take your time, and and I appreciate everyone who came here. Thank you. ఈరోజు ఒక చిన్న విషయం మనం తెలియజేసుకోవాలి. ఈరోజు మనం అందరూ ఇక్కడ కలవడానికి ముఖ్యమైన కారణం వేణుమామ. రీసెంట్గా మనము హైదరాబాద్లో డీలర్ని కలిసినప్పుడు మామనే ఐడియా ఇచ్చింది, మన ఫ్రెండ్స్ అలా ఉంది, మనం మంచిగా చేసుకోవచ్చు ఫంక్షన్ అని చెప్పి. సో ఆ చిన్న ఐడియాతో ఈరోజు అందరం ఒక టీమ్గా అందరం కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు అందరం కలవడానికి ముఖ్యమైన కారణం డీలర్ అండ్ వేణుమామ. సో అందరి తరఫున వేణుమామకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వేణుమామ. చాలా మంచి అరేంజ్మెంట్, అసలు చాలా సూపర్గా ఉంది. మళ్ళీ జరగాలి. సో ఇప్పుడు మన గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు వి శ్రీనివాస్ కుమార్. సో మేము 95 బిఎస్ మక్టాలో ఒక టీం ఉండేది, మూసాపేటలో ఒక టీం ఉండేది. సో ఇక్కడ 10-12 మెంబర్స్ ఉండేవారు, రిమైనింగ్ వాళ్ళంతా అక్కడ ఉండేవారు. సో నేను ఐ వాజ్ ఇంటూ మెకానికల్ ఫీల్డ్, డిప్లొమా మెకానికల్ చేశాను నేను. సో అక్కడి నుంచి మెకానికల్ ఫీల్డ్ నుంచి ఆటోకాడ్ ఫీల్డ్, దెన్ ఐ మూవ్ టు టెలికమ్యూనికేషన్. సో 16 years టాటా కమ్యూనికేషన్స్లో చేశాను. రీసెంట్గా ప్రాజెక్ట్ మేనేజర్గా విప్రోలో జాయిన్ అయ్యాను, లక్ష్మీనారాయణ టీం. ఓకే, పర్సనల్గా 2 బాబులు, ఒకడు 8th class, ఒకడు 2nd class, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, మై ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత
చాలా గ్యాప్ ఆప్షన్స్లో అందరినీ కలుసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. నేను వచ్చేసి డిప్లొమా అయిపోయిన తర్వాత చాలా స్ట్రగుల్ చేశాను. నాకు నీరస్ ఆనందే కాంటాక్ట్లో ఉండేవాడు. ఆ తర్వాత డిగ్రీ చేశాను, ఆ తర్వాత MBA చేశాను. దాని నుంచి మార్కెటింగ్ ఫీల్డ్లో కొనసాగింది. ఇప్పుడు వచ్చేసి దొడ్ల డైరీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి మాకు ఒక అబ్బాయి, అతను వచ్చేసి బీటెక్ 3rd ఇయర్ అయిపోతుంది, 4th ఇయర్. బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. క్యాల్బెస్ట్ లేదు. చిత్తూరు మన డిప్లొమా అయిపోయిన వెంటనే నాకు ఒక నవంబర్ 95 నవంబర్ మేబీ మనకు పోలీస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకి వచ్చింది. దానికి కొంచెం ఆర్టీ ట్రై చేస్తే 96లో జాయిన్ అయినాను, జూలై. వెంటనే మళ్ళీ 2 months మ్యారేజ్ చేసుకున్నాను. 96 నా మ్యారేజ్. మళ్ళీ నాకు ఇద్దరు పిల్లలు. బాబు ఎంటెక్ అయిపోయింది, పాప 20లో బీటెక్ అయిపోయింది. మా మిస్సెస్ కూడా టీచర్, గవర్నమెంట్ టీచరు. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ అని చిత్తూరు. ఆల్ థ్యాంక్స్. అరేంజ్ చేయడానికి చాలా సంతోషపడుతున్నా, హ్యాపీగా. ऊपर रमेश, उत्तर रमेश, రవి